హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డే మొత్తం వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే నేను ఏం పెడుతున్నాను అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి కందులు, ఉలవలు, శనగలు వేసేసి అమ్మ అయితే గుగ్గిలు చేస్తుంది అనమాట. దీంతో చారు కూడా చేస్తారు అమ్మ. చూస్తాను అది కూడా ఎలా చేసుకోవాలో. ఇక్కడైతే గుగ్గిలకి అయితే స్టవ్ మీద అయితే పెట్టట్లేదండి, ఇక్కడ కట్ల పొయ్యి మీద పెట్టేస్తుంది అమ్మ అయితే. ఇక్కడైతే బాగుతాయని మేము ఎంతసేపు పట్టిందంటే ఇది 3 hours పట్టింది ఉడకడానికి. ప్రాసెస్ అంతా అసలు ఓన్లీ గుగ్గిలకి. ఇక్కడైతే గుగ్గిలు అయిపోయినాయి. ఇక్కడ చారు కూడా చేసేసింది అమ్మ. ఇక్కడైతే పాప అయితే తినేస్తుంది. హాయ్ చెప్పు, సే హాయ్. టేస్ట్ ఎలా? ఇక్కడైతే హాయ్ ఇక్కడైతే పాప పుష్ప 2లో సాంగ్ ఉంటుంది కదా, సో స్వీటీ, ఆ పాట అయితే ఇక్కడ పాడుతుంది. సో స్వీటీ పాట ఒకటే పాడేస్తుంటుంది, అదే నేను పాడిస్తున్నాను. తను పాడట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇవి జాంపళ్ళు అండి, అంటే సమ్మర్లో వస్తాయి ఇవి. ఇక్కడైతే మాకైతే ఊరికనే దొరుకుతాయి, ఇక్కడ చెట్లు ఉంటాయి అన్నమాట. కానీ మేమైతే అంత దూరం వెళ్ళలేం కాబట్టి, బట్ ఇక్కడైతే అమ్మడానికి వస్తే ఇది 10 rupees అంటండి. అక్కడ పోస్తుంది కదా, ఇది కోకోనట్ ఆయిల్ తోటి రౌండ్గా కట్ చేసేసి ఇలా పోస్తున్నారు. ఒకటి తీసుకున్నాను నేనైతే 10 rupees. ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్నాక్స్ వచ్చేసి పకోడీ అనమాట. మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో స్నాక్స్ అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ అయితే జస్ట్ ఇలా అనేది చేస్తున్నాను. ఊళ్ళో నేను అనేది పకోడీ చేస్తాను. ఇది ఏం చేస్తారో డైలీ నేను వీడియో పోస్ట్ చేయాలంటే ట్రై చేస్తున్నాను, కానీ నాకు కుదిరిన వరకు పెడుతున్నాను. ఫుల్ వీడియో అడుగుతున్నారు. నాకు చిన్న బేబీస్ కదండి, కొంచెం సెట్ అయ్యేకి టైం పడుతుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఆయిల్ అయితే ఇక్కడ వేడైపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇదిగో పకోడీ పిండి అనమాట. ఆయిల్ వేడైపోయింది చూడండి. నేను పకోడీ వేస్తాను, బట్ నేను వేస్తేనే నేను జెన్యున్గా చెప్తాను. నేను వేస్తున్నాను లేదా మా అమ్మ వేస్తున్నారు. చాలామంది అంటున్నారు మీరు వేయట్లేదు కదా, ఎందుకు బిల్డప్లు ఇస్తున్నారు, షో కొడుతున్నారు అని అంటున్నారు. లేదండి, నేను చేస్తేనే నేనే చేస్తున్నాను అని చెప్తాను. బట్ నేను చేయనప్పుడు మాత్రం నేను చేయట్లేదు, అలానే వాళ్ళు చేస్తున్నారు, మా అమ్మ చేస్తుంది అని క్లియర్గా చెప్తున్నాను. వీడియో చేయకుండా చాలామంది నువ్వు చేయకముందు ఎందుకు గొప్పగా చెప్పేసుకుంటున్నారు. నాకైతే కామెంట్స్ రాలేదండి, బట్ నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాతో అంటున్నారు అనమాట, అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఇక్కడైతే బాబు అయితే 3 monthsకి ఇలా నిలబడుతున్నాడు అనమాట. బాబుకి అయితే డ్రాప్స్ అయిపోయాయండి. ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. ఈయన డాక్టర్ గారు బల్లా అని చిన్నపిల్లలకి బాగా చూస్తారనమాట. పాపకి బాబుకి ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడైతే 10 rupees షాప్కి వచ్చాను అనమాట. బాబుకి అయిపోయిన తర్వాత షాప్కి వచ్చాను ఇలా. ఇక్కడైతే కొన్ని మామూలుగా నార్మల్గా జస్ట్ ఇలా చూసేద్దామని వచ్చాము. ఇక్కడైతే పాప కొన్ని తీసుకుంటున్నాము. పాప అయితే మా వెనకాల వస్తూ ఉంది. ఇలా తీసుకుంటే తను మోస్తుంది అనమాట. ఇక్కడ కుదురుగా నిలబడట్లేదు, అందుకని తన చేతిలో అది పెడితే అది పట్టుకొని మా వెనకాల వస్తుంది. ఇక్కడైతే పాప అయితే స్కూల్కి వెళ్తుంది కదా అనేసి బ్యాగ్, లంచ్ బాక్స్ పెట్టే బ్యాగ్, లంచ్ బాక్స్ అయితే అసలు ఏం బాగాలేదు. ఇక్కడైతే లంచ్ బాక్స్ అనేది ప్లాస్టిక్ ఉన్నాయి, అందుకే నేను తీసుకోలేదు. స్టీల్ తీసుకుందామంటే అట్లా తీసుకోలేదు. ఇక్కడైతే బుక్స్ అయితే చాలా కాస్ట్ చెప్పారు. ఇక్కడ ఈ చాట్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ అంతగా ఏం లేవు. ఇక్కడ కొన్ని తీసుకున్నాను. పాప పెట్టుకొని హాయ్ అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ నుంచి వచ్చాం కదా, పిల్లల హాస్పిటల్ నుంచి. ఏడ్చేసి పిల్లలు ఏడ్చైతే బాగా హెల్తీగా ఉంది. అందుకని నాకు అమ్మకి కాఫీ కలుపుతున్నాను. ఇక్కడ మేము ఏది తాగితే పాప కూడా అదే తాగుతానంటుంది. పాపకు కూడా చిన్న గ్లాస్లో పెట్టుకుని ఇక్కడైతే మేము ఏం తెచ్చుకున్నామని చూపిస్తున్నాను, చూసేదాన్ని. ఈ బాబుకి దిష్టి పూసారు, పాపకు వచ్చేసి బొట్టు ఉంది, పాపకి గాజులు, దండ, వచ్చేసి హెయిర్ బ్యాండ్, క్లిప్స్, ఇదొకటి చైన్, వచ్చేసి పక్కన స్లో ఇది పాపకి దండ, లబ్బర్లు ఇవి, ఒకటి వచ్చేసి బ్యాంగిల్స్,
ఒకటి 2 తీసుకున్నాను అన్నమాట. ఇది పాపకి 1 ఫ్లవర్ వచ్చేసి కేక్కి, పాపకి అదే పక్కన వచ్చేసి ఇంతవరకు అయితే పాపకి అయితే తీసుకున్నాను. ఈ మొత్తం వచ్చేసి 10 రూపాయల షాప్లోనే, కానీ ఒక్కొక్కటి 20 రూపీస్, ఒకటి 50 రూపీస్, ఒక్కొక్కటి 40, 50, ఒక్కొక్కటి 10 రూపీస్. 10 రూపీస్ వచ్చేసి ఏంటంటే 10 రూపీస్ మినిమం ఏమీ లేవండి. 10 రూపీస్కి అన్నీ కాస్టే ఉన్నాయి. మెన్షన్ చేస్తుంది మాత్రం 10 రూపీస్ షాప్ అని పెడుతున్నారు, కానీ 10 రూపీస్ మాత్రం దాంట్లో అసలు లేవు. కానీ 10 రూపీస్ అని చెప్తున్నారు, బట్ ఏమీ అంతగా లేవు. 10 రూపీస్ అసలు ఏం లేవు. అంటే కొన్ని ఉన్నాయి, కానీ ఐటమ్స్ అయితే నేను 10 రూపీస్ తీసుకోలేదు. 30 రూపీస్, 40, 50 అవి తీసుకున్నాను. పర్లేదు, అంత క్వాలిటీ అనిపించలేదు. కొన్ని తీసుకోలేదు, కొన్ని అవసరమైనవి అయితే తీసుకున్నాను. ఇది మీకు ఎలా నచ్చింది ఇది అనేది, షాపింగ్ అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ముందు ఇంకొన్ని మరి మంచి వీడియోస్ పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ముందు చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తాయి మాత్రం, నా వీడియోస్ మాత్రం.